లేడీ. తనతో జోడీ కోసం ఆది చేశాడు చాలా హడావిడి. కానీ ఎందుకో తెలీదు అందరిలో మొదలైంది అంతులేని అలజడి. అసలు ఇంతకీ ఎవరనేగా ఆ లేడీ జోడీ? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నాగబాబు గారు, ఆహా, మీ ఇద్దరిని అలా చూసి ఎన్ని రోజులైందండి బాబు. మీరే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యా. Come on boys with full speed. జబర్దస్త్ అంటే ఇలా ఉండాలి. ఆవిడ పక్కన ఆయన ఉండాలి, ఆయన పక్కన ఆవిడ ఉండాలి, నా పక్కన అనసూయ ఉండాలి. 25 ఎపిసోడ్లకు ఒకసారి పేమెంట్లు అబ్బా ఎలక్షన్ రిజల్ట్ ఎలా అయినా ఉండని మీరిద్దరు ఉంటేనే జబర్దస్త్ రిజల్ట్ బాగుంటది. మేము జస్ట్ చుక్కలు లాంటి వాళ్ళం, మేము లేకపోయినా పెద్ద ఒక్కలే ఉండవు. కానీ మీరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, మీరు లేకపోతే మొత్తం చీకటి అయిపోయింది. ఆ చీకట్లో వీళ్ళు అంటోడికి ఏదైనా పని ఉంటుంది, మేమైతే ఏ పని చేయలేము. ఒక హోటల్కి వెళ్ళా, బిర్యానీ తింటగా వచ్చింది. మీరు సింగిలా అని అడిగింది. నేను సిగ్గుపడుతూ అవునండి అన్నాను. తర్వాత ఏం చేసిందిరా? నా పక్కన ఉన్న చైర్ తీసుకెళ్లిపోయింది. మన దరిద్రం ఎప్పటికీ ఇంతేరా. ఇంకా ఆ అవినాష్ గాడు సాయి కుమార్ వదలనట్టు మన దరిద్రం ఎప్పటికీ మనం వదలతాం. మనం చూస్తేనమ్మా బెట్టింగ్లు అని చెప్పి అక్కడ ఇక్కడ 10 లక్షలు అప్పు చేసాం. ఇప్పుడు ఎవరు తీరుస్తారు? జాబ్ లేదు, పెళ్లి లేదు, సెటిల్ అవ్వట్లేదు. నేను చెప్తారా రే, మనం మంచి ప్రోగ్రామ్ ఒకటి పెడదాం. ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు. డి జోడీ లాగా జబర్దస్త్ జోడీ అని ఒక ప్రోగ్రామ్ పెడదాం. నేను జోడీని తీసుకొచ్చేస్తాను. ఆ జోడీనేనా? జోడీ అంటే నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి. నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొచ్చావు అనుకో, జోడీ 3D అయితే తర్వాత CD అయింది. అయితే ఓ పని చేద్దాం రా, అనసూయ గారిని యాంకర్ గా పెడదాం రా. అనసూయని యాంకర్ పెడితే నాకు జోడీ ఎవరు ఉంటారా? యాంకర్ ను మారుద్దాం. ఎవరు? శ్రీముఖిని పెడదాం. అవునా? జబర్దస్త్ జోడీకి శ్రీముఖిని యాంకర్ గా పెడదాం. ఈ రహస్యం మన మధ్య ఉండాలి, ఓకేనా? రహస్యం అంటే ఏంట్రా? అందరికి విడివిడిగా చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పేదాన్ని రహస్యం అంటారు, గుర్తుపెట్టుకో. నేను వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పాట పెడితే బాగుండదు కాబట్టి నా రేంజ్ పాట ఏదైనా ఉంటే పెట్టండి ప్లీజ్. ఏంటది? ఎలా ఇచ్చాను ఎంట్రీ? మామూలుగా వాహనాలు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం, మనుషులు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం. ఫస్ట్ టైం సౌండ్ చేసుకుంటూ వచ్చింది. చిన్నగా బయట ఎవరైనా విన్నారంటే మల్లెమాల వాళ్ళు అరుంధతి 2 ఏమన్నా స్టార్ట్ చేశారు అనుకుంటారు. అయినా నీతో నాకు మాట్లాడేంటి? నాగబాబు గారు. Hi Srimuki, how are you? సూపర్ సార్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. హాయ్ శ్రీముఖి. హాయ్ రోజమ్మా, మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ గా ఉన్నాను. ముఠా మేస్త్రి టైంలో ఎలాగైతున్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. మళ్ళీ వేసావా? అబ్బా, మీరు కూడా ఏంటి అదృష్టప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పటికి ఎలాగ ఉన్నారు ఏంటి? ఆదికి జెలస్. అయినా అది ఇలా రా. ఎందుకు? అమ్మో, నువ్వు పిలిస్తే అసలు రాకూడదు. ఇలా రా. ఏంటిది? ఆడదానిలో సిగ్గుపడతాడేంటి? నువ్వు మగాళ్ళ పైన పడతావేంటి? అది కాదు, అది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను సింహం ఒకేలాగనమాట. అది మేకప్ వేసుకోదు, నేను వేసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు చెప్పాల్సింది అది కాదు. చూడప్ప సిద్ధప్ప శ్రీముఖి చంద్రముఖి లాంటిది. దానికి దెయ్యం పెట్టింది, దీనికి పట్టలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్. అను, రోజులో భోజనం చేయటం మర్చిపోతారు, భజన చేయటం మాత్రం మర్చిపోవట్లేదు ఎవడు. ఇద్దరు యాంకర్ల హగ్గు చేసుకున్నారంటే అక్కడ బగ్గుమంటూ కాలిపోతున్న వాసన ఏదో వస్తున్నట్టే లెక్క. వాళ్ళిద్దరు పలకరించుకుంటారు. ఆ ఇన్నర్ వాయిస్ నేను చెప్తా వినండి. అను, ఏ మాటగా మాట చెప్తున్నాను, జబర్దస్త్ లోని యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఇంకెన్నాళ్ళు ఈ షో నువ్వే చేస్తావే, ఎవరికి వదలవా ఇంకా? సరే, బై ద వే కొంచెం స్లిమ్ అయినట్టున్నా. ఇది కూడా స్లిమ్ అయింది, నేను ఎప్పుడు అవుతాను. ఇదంతా పక్కన పెట్టేస్తే అవన్నీ మా ఇంటర్ వాయిస్లు కాదు, కానీ షో స్టార్ట్ చేద్దామా? షో స్టార్ట్ చేయాలంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటది. ఎంతమంది ఉంటే వాళ్ళందరూ మాతో డాన్స్ చేయాలి. ఓ, అదన్నమాట. మీరు రావాలంట. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.
అమ్మాయి అది ఇలాంటి ఆనందం మళ్ళీ మళ్ళీ రాదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. అదంతా పక్కన పెట్టి ఆనందం సంగతి పక్కన, కానీ ఇప్పుడు పట్టు చేయబట్టని నా చేయి పట్టుకున్నావు, చిన్నదాన్ని చెంగిబట్టని శ్రీముఖి చెంగు పట్టుకున్నావు. అంటే నాకంటే తను చిన్నదానా? ఇంత మంచి పాటలో ఇన్ని స్టెప్పులు వేస్తే అవన్నీ మర్చిపోయి తిరిగి ఏజ్ దగ్గరికి వచ్చారు చూసావా? సర్లే కానీ అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ జోడిని పిలిచేద్దాం. అంటే సుధీర్ రష్మి గారు ఎలాగైతే ఉంటారో ఒక పక్క ఆది గారు, ఇంకో పక్క అన్షయ్ గారు. సో మా జబర్దస్త్ జోడీ. అది మరి నీ గురించి చెప్పవా? నేను సుధీర్, ఆవిడ రష్మి అనుకో, నువ్వు ప్రదీప్, ఇద్దరు మేల్ యాంకర్సేగా. అదనమాట. సో ఏమాత్రం ఆలోచించకుండా మా జబర్దస్త్ జోడీలోని మొదటి జోడికి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. మీ కెమిస్ట్రీ చూస్తుంటే ఈ జోడీని మీరే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు. ఈ జోడి ఓకే, సో ఈ జోడీని సెలెక్ట్ చేసుకున్నారు మా ఆది గారు. కంగ్రాట్యులేషన్స్. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ జోడీకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయన్నాళ్ళు దాచావే పిల్ల. ఈ జోడీ నాకు కావాలబ్బా. ఎందుకు తన ఫేస్ లో గ్రేస్ కనిపిస్తుందా? నాకెందుకో గ్రీస్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే ఎక్కడైనా పర్ఫామ్ చేస్తుండే వాళ్ళ? కొంపదీసి ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారా ఏంటి? అంటే ఎంకరేజ్ చేయడానికి బాగుంటది కదా. అది చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ కాదు, దుప్పట్లు కప్పుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మన జబర్దస్త్ జోడీలో మూడో జోడీకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెమ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. ఈ దారుణం చూడలేనురా. ఈ జోడీ కూడా నాకే కావాలి. అవునా? Yes. షూరా? Yes. ఓకే, సో ఈ జోడీ వెళ్ళిపోతుంది మా అనసూయ గారికి. జబర్దస్త్ జోడీలో ద లాస్ట్ జోడీ. లెట్స్ వెల్కమ్ దెమ్. అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏమో ఏ లండన్ డ్రైవర్. ఏంటి అని అవ్వటం ఏంటి? పాత సినిమాలో రామిరెడ్డి అమరీష్ పురి క్షుద్రపూలు చేసేటప్పుడు నవ్వుతారు అట్లా. వాళ్ళలాగా అందంగానే నవ్వానుగా. వాళ్ళు నవ్వితే ఎంత అందంగా ఉంది. మరి నేను నవ్వితే? స్కూటీకి యమహా సైలెన్సర్ బిగించినట్టుంది. ఇంతకి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏంటది? పర్ఫార్మెన్స్ కాదురా, పర్ఫార్మెన్స్. అయినా నువ్వు మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంది. ఏదో ఇంకో ఏమైనా మాట్లాడచ్చుగా నాతో? అంతేనా? నేనంటే ఇష్టం లేదా? ఎందుకురా ఇష్టం? ఇప్పుడే కదా కలిసాను. అంతేనా? నన్ను వదిలేస్తున్నావారా? ఓరా పోనాడు. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు ముందు మనం జరుపుకుపోతున్న రౌండ్ పేరు పాథటిక్ రౌండ్. మరి ఈ పాథటిక్ రౌండ్ లో రాబోతున్న ఫస్ట్ జంట ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ఏమో ఇవి రెండు ఉప్పల బాలు వీడియోలు విత్తరుడిగా చూసినట్టున్నారు. కాదా, అది అంత బాగా పర్ఫామ్ చేసి మొత్తం ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తుంటే అలా బాగా మాట్లాడుతా. పర్ఫామ్ చేశారా? ఆ. అరే నువ్వు ప్రేమ అంటూ ఏదో చేసావు, ఏంటది? ఒరే అది డాన్స్ చేస్తున్నావా? మీ మనవరాలకు బారసాలు చేస్తున్నావా? ఏంటి అది? పాథటిక్ రౌండ్ లో సెకండ్ పర్ఫార్మెన్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ జోడీ. ఊరుకో హృదయమా పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. ఒరే ప్యాథటిక్ సాంగ్ లో కూడా నీ పత్యాపారం ఎక్స్ప్రెషన్ ఏంట్రా? మరి మన జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇస్ రొమాంటిక్ రౌండ్. మరి ఈ రొమాంటిక్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏ జోడీ వస్తుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒరేయ్ ఆ పర్ఫార్మెన్స్ ఏంట్రా? ఇద్దరు గుడి బయట చక్కెర పొంగల్ కోసం అడుక్కుంటున్నట్టు అది ఏంటది? సో జబర్దస్త్ జోడీలో లాస్ట్ రొమాంటిక్ రౌండ్ లో రాబోతున్న చివరి జోడీ ఎవరితో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఏంట్రా షాక్ కొట్టిన కోతిలాగా ఎగురుతున్నావు? అది ఇలా రా, ఒక విషయం మాట్లాడాలి. అన్షి గారు నన్ను వదిలేస్తున్నావారా? మూతి పగల కొడతాను రా పో. ఇదిగో అది
ఈ జోడీలను చూస్తుంటే షో ఎప్పుడు మూసుకుపోతుందో నాకు తెలియదు కానీ ఇదిగో అలాంటివేంటి కాసేపట్లో స్పాన్సర్స్ రాబోతున్నారు జబర్దస్త్ జోడి మామూలుగా ఉండదు. స్పాన్సర్స్ అన్న బౌన్సర్లు వచ్చారు. మీ షో మొత్తం లైవ్ లో వస్తుంది. చీపురి గట్లు కోడిగుడ్లు అన్ని రెడీ. అంటే మాకు 10 లక్షలు. 10 లక్షల మీ షోలో శ్రీముఖి అరిచిన అరుపులకి టీవీ ముందు ఇద్దరు చచ్చారు. మీరే రివర్సల్ 20 లక్షలు ఇవ్వాలి. బాయ్ ఆది. నేను జబర్దస్త్ యాంకర్ ని. అయ్యో బాబోయ్, ఏంటి మా పేమెంట్ సంగతి ఏంటి? ఇట్రా మొత్తం ఇలా రండి మొత్తం. ఒక్కనదంతా అందరు పడండి. సామూహిక కిక్. వెల్కమ్ టు శ్రీముఖి ఆన్ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారు ఎలా అనిపించింది స్కిట్? శ్రీముఖి మాత్రం యాక్ట్ చేసిన రెగ్యులర్ యాంకర్ అలవాటు కాబట్టి చాలా అలవాటుగా చేసింది. షీఈస్ గుడ్. అండ్ అది మిగతా స్కిట్ అంతా బాగా ఎంటైన్ చేశారు. డైలాగ్ సూపర్, వెరీ గుడ్. రోజా గారు. హాయ్ శ్రీముఖి. హాయ్ రోజా గారు. రావటం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో కొత్త మచ్. కళ వచ్చింది జబర్దస్త్ సెట్ కి. జబర్దస్త్ జోడీ టైటిల్ బాగుంది కానీ జోడీలో పిచ్చెక్కిస్తున్నారు అసలు బాబోయ్. చిన్న పాప ఆది గారి పంచెస్, మీ ఎనర్జీ లెవెల్స్ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ నైస్. అయ్య బాబా